ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయినటువంటి సలార్ మూవీ రివ్యూ ఎలా ఉంది, సినిమా హిట్టా ఫట్టా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ఏంటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ రిలీజ్ అయింది, చాలా భాషల్లో కూడా. ఏంటి సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ చెప్పాలి అంటే సలార్ మీద ఉన్న అంచనాలు మనకు ముందు నుంచే తెలుసు. లైక్ యూనో బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కావాలని ప్రభాస్కి ఆల్మోస్ట్ అందరూ ఎదురు చూసే తరుణంలో అన్నీ ఈ సాహో, రాధేశ్యామ్ ఇవన్నీ అయిన తర్వాత, ఆదిపురుష్ కూడా అయిన తర్వాత సలార్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అండ్ మోస్ట్లీ ప్రశాంత్ నీలు, ప్రభాస్ వీళ్ళ మీద ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, కేజీఎఫ్ తర్వాత హోమ్లే వాళ్ళకి ఆ రేంజ్ హిట్ వస్తుందా, ఇవన్నీ బేస్ చేసుకొని చాలామంది అంచనాలు పెట్టుకొని వచ్చారు. బట్ దాన్ని నిలబెట్టిందా లేదా అంటే ఫస్ట్ కథ గురించి మాట్లాడుకుందాం. చాలా దేశాలు తిరిగింది ఈ కథ. ఎక్కడి నుంచి అస్సాం పోయింది, కోల్కతా నుంచి అస్సాం వెళ్ళింది, అస్సాం నుంచి రాయ్పూర్ వెళ్ళింది, రాయ్పూర్ నుంచి హైదరాబాద్ వచ్చి కాసేపు ఆగి హైదరాబాద్ నుంచి బర్మా బార్డర్ వెళ్ళింది, బర్మా బార్డర్ నుంచి మళ్ళీ ఆ పాకిస్తాన్ బార్డర్ సమ్ అరౌండ్ ఎక్కడికెక్కడ పోయింది, ఈస్నాపూర్, కాన్సార్, అన్నీ రకరకాల ఏరియాలు తిరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అనుకుంటే దేశ విదేశాల సైన్యం వచ్చింది. లైక్ ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి ఆల్రెడీ వార్ జరుగుతుంది. నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉందో లేదో కానీ ఉక్రెయిన్ సైన్యం వచ్చింది, సైబీరియా సైన్యం వస్తుంది, చాలా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ లెవెల్లో తీసారేమో. అన్ని ఏరియాలను కవర్ చేసుకుంటూ వెళ్ళింది, ట్రావెల్ చేసింది కదా మొత్తానికైతే. అయితే వీళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఏంటి అంటే ఆ బార్డర్లో ఈ కాన్సార్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఒక అడవి ఒక సంస్థానమైంది, సంస్థానం కాస్త ఒక దేశం అయిపోయింది. దాని గురించి ఇప్పుడు ఏదైనా ఒక దేశం ఉంది అంటే ఇక సామంతరాజులు వీళ్ళందరూ కలిసి ఆధిపత్య పోరు, నేనంటే నేను వశం చేసుకోవాలి, కిరీటం నాకు కావాలన్నట్టు కొట్లాడుకుంటారు కదా. ఆ టైప్లో బేస్ చేసినటువంటి సినిమా. అండ్ శృతి హాసన్కి ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి, ఆమెను చంపడానికి ఎవరు వస్తున్నారు, ఆమెను కాపాడడానికి ప్రభాస్ దేవాకి అప్పచెప్తారు. ఆమె అక్కడికి వచ్చి వాళ్ళమ్మ ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఈ అబ్బాయి ఏమో బొగ్గు గనుల్లో పనిచేస్తారు. మన కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ లాగా ఇందులో కూడా మైన్సే కదా బొగ్గు గనులు, అందుకే అంత బ్లాక్ ఇష్యూ ఉంది. అండ్ ఈశ్వర్రావు గారు అక్కడ టీచర్గా పనిచేస్తారు, శృతి హాసన్ కూడా అక్కడే చేరింది. సో ఇట్లా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇది ఒక కథకి కొన్ని ఉపకథలు జోడించి క్యారెక్టర్స్ని పరిచయం చేస్తా ఒక్కొక్కరికి రివీల్ చేస్తా వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ కాస్త కొంచెం కథలోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఇది మేము చెప్పాలనుకున్నాము కానీ ఎందుకు చెప్పాలనుకున్నాము అంటే పార్ట్ 2లో చూడండి అని ముగించేశారు. ఇది జరిగింది. యాక్చువల్లీ చాలా క్యారెక్టర్స్కి మనకి ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటాయి. కేజీఎఫ్ లాగానే నాన్ స్టాప్గా ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరో వస్తూ ఉంటారు. కేజీఎఫ్ లాగానే అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. కేజీఎఫ్కి సలార్కి సంబంధం ఉందా? అందరూ కూడా అంటే సలార్కి రిలీజ్కి ముందు కేజీఎఫ్కి సలార్కి సంబంధం ఉంటుంది, కేజీఎఫ్ని ఎండ్ చేసిన చోటే సలార్ బిగిన్ కాబోతుంది అంటూ కూడా కొంతమంది కొన్ని వార్తలు రాసిన నేపథ్యంలో ఏంటి అసలు దానికి ఒక క్లారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే కేజీఎఫ్ ఇంకా ఎండ్ అవ్వాలి, పార్ట్ 3 కూడా వస్తుంది. అది ఎండ్ అయితే అప్పుడు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఏమన్నా కలుపుకోవచ్చు. ఇది ఎలా చెప్పాలి అంటే మార్వెల్ స్టోరీస్కి మార్వెల్ స్టోరీస్కి కొంచెం తక్కువ, మన హీరోయిక్ కథలకి కొంచెం ఎక్కువ, అటు ఇటు కాకుండా మధ్యస్థం అనమాట. అంటే అన్ని లైక్ యూనో సూపర్ హీరోని ఎలా అయితే మనం చూడాలని అలాంటి క్వాలిటీస్ అన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్న అందరూ బాగా చేశారు, ఇచ్చినంత వరకే. పాత్రల పరిమితికి శృతి హాసన్కి కొంచెం స్పేస్ తక్కువే ఉంది. అండ్ ప్రభాస్ అయితే 1 మ్యాన్ షో. అండ్ పృథ్వీరాజ్ కూడా చాలా బాగా చేశాడు. లాస్ట్లో ఒక మంచి సర్ప్రైజింగ్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. అంటే ద రీజన్ వై కట్టపక్కిల్ బాహుబలి లాగా ఒక సస్పెన్స్. ఇంత ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అయిపోతారు ఎందుకు అనేది నెక్స్ట్ పార్ట్లో చూడాలి. అండ్ జగపతి బాబు గారికి స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే, అయినప్పటికీ ఉన్నలో ఉన్నంత హీ డన్ వెరీ గుడ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ప్రభాస్ రోల్ ఏంటి? ప్రభాస్ దేవా యాక్చువల్గా తనకంటూ ఏదైనా అన్యాయం జరిగితే తన కోసం తను పోరాడితే మనకి ఇంకొంచెం వస్తుంది ఆ ఫీల్. ఇక్కడ ఏంటంటే స్నేహితుడి కోసం తను ఇదంతా చేశాడు. బేసిక్గా కథ చాలా సింపుల్ కథే. ఒక రాజ్యము, పెద్ద సామ్రాజ్యము, కిరీటం కోసం కొట్లాట, కుర్చీలాట, నేనంటే నేను మధ్యలో ఒక సంబంధం లేని మనుషులు అందరినీ చిత్తగొట్టి వచ్చేస్తాడు. ఇట్లా
బేసికలీ మనకు సేమ్ మన కేజీఎఫ్ లో కూడా అంతే కదా, ఇది కూడా అంతే. అక్కడ బంగారు గన్లు, ఇక్కడ బొగ్గు గన్లు. అంటే ఈ డైరెక్టర్ కి అట్లాంటి కథలు అంటే ఇష్టం. ఇప్పుడు సుధా కొంగరా ఉంది, ఆవిడకు ఒక టైప్ ఆఫ్ స్టోరీస్ ఇష్టం. రాజమౌళి ఒక పంద, మన హిరాని అతను ఒక పంద, అలాగే మధుర్ బండాత్కర్ ఉంటారు, అతను ఒక పంద. అండ్ మళ్ళీ అలాగే మన సంజయ్ లీలా బన్సాలి ఉంటాడు, ఆయనతో పంద. రాఘవేంద్రరావు గారితో పంద. అట్లా ప్రశాంత్ నీల్ది ఇతను ఒక పంద అనమాట. ఆ లెవెల్లో చూస్తే నిజంగా సినిమా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని మనం యాక్చువల్గా జడ్జ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా సరే సినిమా ఎలా ఉంది అంటే బాగుంది, జడ్జ్మెంట్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇదంతా పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. దానికి సంబంధించి అంతా విన్న తర్వాత అప్పుడు మాట్లాడుకోవాలి బాగుందా బాగాలేదా అని. అంటే ఇంతకీ పార్ట్ 1 హిట్ ఆఫ్ అట్టా అంటే ఏం చెప్తారు? సూపర్ హిట్. అంటే ప్రతి కథ చాలా సింపుల్ స్టోరీ అయినప్పటికి కూడా ఆ ఎలివేషన్, నీకు అడుగున ఎలివేషన్. ఇప్పుడు రవి బ్రసూరు దాన్ని ఏ విధంగా అయితే లేపాడో, భువన్ గౌడ కూడా అంత ఇదిగా చూపించాడు. మనం లీనం అయిపోతాం. ఫస్ట్ స్టార్టింగే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. సృష్టించిన ప్రపంచమే యాక్చువల్గా ఆ దేశము, ఆ కాన్సర్, ఆ సామ్రాజ్యం ఎలా అయింది ఏంటి అనేది ఒక ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించినప్పటికీ మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి మనం దగ్గరుండి చూస్తాం. కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది, బాగుంటుంది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇక కన్నుల్లో పండగ అని చెప్పుకోవచ్చు. లాజిక్స్ ఎతకకుండా సినిమాని మాత్రమే ఎంజాయ్ చేస్తే సూపర్ హిట్ సినిమా ఇది. లాజిక్లు ఎత్తుక్కుంటూ పోతే ఎత్తుక్కుంటానే ఉంటారు, సినిమాని ఎవరు ఎంజాయ్ చేయరు. పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? పృథ్వీరాజ్ క్యారెక్టర్, ఆ షేడ్స్ అన్నీ నిజంగా బాగున్నాయి. అన్ని షేడ్స్ బాగా చేశాడు. అంటే అతని మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అతను లొంగిపోయినప్పుడు బాగానే ఉన్నాడు, అండ్ తన పవర్ ఎంతో చూపించాలన్నప్పుడు బాగానే ఉన్నాడు. క్లైమాక్స్లో అయితే మంచి సర్ప్రైజ్ ఇస్తాడు. సో అన్ని వేరియేషన్స్ బాగున్నాయి. పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. అంటే అది పాజిటివ్ రోలా, నెగిటివ్ రోలా, ఇంకేముంటుంది తర్వాత అవన్నీ పక్కన పెట్టేస్తే అందరూ బాగా చేశారు. ఓకే, సినిమాకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? సినిమాకి ప్లస్ ఏంటి అంటే మ్యూజిక్. అంటే ఏదైనా సరే నువ్వు ఏంటిది అని ఆలోచించే లోపే ఇది కాదు అది అదే అంతే అన్నట్టు మ్యూజిక్ వచ్చేస్తుంది. ఆ రేంజ్ అంటే నిన్ను కన్విన్స్ అవ్వాలా వద్దా అనే ఒక డైలమాలో నువ్వు ఆడియన్ ఉన్నప్పుడు కన్విన్స్ చేసేలాగా మ్యూజిక్ సాగిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి మ్యూజిక్ ఈజ్ ఎప్పుడైనా సరే ఈయన ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాకి రవి బ్రసూర్ ఇచ్చే మ్యూజిక్ మనకు తెలుసు. అండ్ ఈవెన్ భువన్ గౌడ కూడా ఉగ్రం నుంచి వచ్చాడు. ఇది కూడా ఉగ్రంని బేస్ చేసుకొని వచ్చింది, ఆ మూలాలు ఉన్నాయి, ఇట్లా అని చాలామంది రకరకాలుగా చెప్పారు. అసలు అలా ఉందా లేదా అనేది మాత్రం స్పాయిలర్ అలర్ట్, అది సినిమా తెరపైనే చూడాలి. ఓకే, కెమెరా పనితనం అన్నీ బాగున్నాయి, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే ఇప్పటివరకు టాప్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు ఏంటంటే ఫస్ట్ డే కలెక్షన్స్లో ఆదిపురుషే ఉంది 137. దాని తర్వాత ఇవి ఉన్నాయి, ఈ పఠాను, జవాను, టైగర్ 3, ఈ సినిమాలన్నీ ఉన్నాయి, జైలర్, అవన్నీ ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఇక మీదట ఫస్ట్ డే కలెక్షన్స్లో రికార్డ్ బ్రేక్ చేసిన సలార్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అమ్ముడుపోయాయి టికెట్లు. నన్ను అడిగితే 200 CR అటు ఇటుగా క్రాస్ అయిపోతుందని అనుకుంటా, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఇది చాలా తక్కువ రోజుల్లో 2000 మార్క్ అయితే దాటుద్ది. ఎందుకంటే ఇంకా ప్లస్ ఏంటంటే దీంతో పాటు పోటీకి వచ్చిన ఆక్వామాన్ కూడా డీలా పడిపోయింది. అసలు ఆక్వామాన్ ఎవరు ఊహించలే, అది డీలా పడిపోయింది. దానికి ఇట్స్ ఓకే. రాజ్ కుమార్ హిరాని ఆయనతో ఇప్పుడు మనకు రాజమౌళి ఎలాగో హిందీలో ఆయన అలాగని చెప్పుకోవచ్చు, బట్ ఆయనతో పందా ఉంటుంది. ఇందులో కొంచెం ఏదో మిస్ అయింది అంటున్నారు, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే మరీ 1000 కోట్ల సినిమా అయితే కాదు, డంకీ హిట్టే. ఆక్వామాన్ కూడా మరీ కోట్ల సినిమా ఏం కాదు, హిట్టే. కానీ సలార్ మాత్రం 2000 కోట్ల బొమ్మ ఇది. ఏంటి ప్రభాస్ పవర్ పంచ్ బాలీవుడ్ బాద్షాకి బలంగా దాకిందా అంటే ఏం చెప్తారు? గట్టిగా దాకిందని చెప్పుకోవచ్చు. అట్లా ఏం అనకూడదు లేవి, మనం కంపారిజన్ చేయొద్దు. ఎందుకంటే ప్రభాస్ గురించి ఒక సినిమా హిట్ అయిందని చెప్పి మనం ఇలా మాట్లాడుతున్నాం. ఒకే ఏడాదిలో 2 సినిమాలు రిలీజ్ చేసి 2 1000 కోట్లు ఇప్పటివరకు ఆ ఘనత ఎవడు సాధించాల? షారుఖ్ అనే కదా. అటు పట్టాను, మళ్ళీ వెంటనే జవాను 1000 కోట్ల పైగా సాధించింది. ఇప్పుడు ఇది కూడా వెళ్ళొచ్చు డంకి కొంచెం ముందుకి, చెప్పలేము. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఎవరి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది, కానీ అందరికంటే ప్రభాస్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ ఉన్నారు, దాన్ని బీట్ చేసేందుకు షారుఖ్ ఖాన్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు బీట్ చేయలేకపోయాడంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సలార్ బీట్ చేస్తుందేమో అన్న భయంతో షారుఖ్ ఖాన్ తెర వెనుకుండి అక్కడ సలార్ మూవీకి అంటే ఉత్తరాదిలో అసలు స్క్రీన్ లేకుండా చేశాడు, ఆ ప్రయత్నం జరిగింది అంటూ కూడా ఒక వార్త బయట. యాక్చువల్గా ఒక రాజకీయ వ్యూహం లాగా జరిగింది. నిజంగా ఏంటో నాకు తెలియదు, కానీ ఒక అనుమానం అయితే అందరికి వచ్చింది. రీజన్ కరెక్ట్ రిలీజ్ టైంలో కొట్లాడుకున్నారు ఈ ఐనాక్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా. ఐనాక్స్ కి, పీవీఆర్ కి, మిరాజ్ కి, అంటే మిరాజ్ సంస్థలు ఇక్కడ
అంటే మన సలార్ మూవీకి అక్కడ సరైనటువంటి స్క్రీన్లు ఇవ్వలేదు, దానివల్ల కాదు, వాళ్ళ ప్రాబ్లం వేరే ఉంది. ఎప్పటి నుంచో నాంచి వస్తున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి. కరెక్ట్ పీక్ టైంలో వచ్చి మేము వాళ్ళు కూర్చొని ధర్నా చేశారు, నాకు ఇది కావాలి లేకపోతే మేము ఇవ్వము, అట్లా ఆ రకంగా. అంతకుమించి కానీ థియేటర్లు ఇవ్వనందుకేం లేదు, థియేటర్లన్నీ చక్కగానే ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఉంచుకున్నారు. అది ఆ అంటే ప్రాబ్లం. మాకు న్యాయంగా రావాల్సినటువంటి స్క్రీన్లు మాకు ఇవ్వట్లేదు అంటూ కూడా నిన్న సౌత్ కు సంబంధించినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్లు మేము ఇంకా మా నుంచి రాబోతున్న అంటే మా నుంచి ఏదైతే సినిమాలు రాబోతున్నాయో ఆ సినిమాలు మేము ఇంకా పివిఆర్ కి, ఐనాక్స్ కి, మిరాజ్ కి ఇక్కడ ఇవ్వము అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పిన సందర్భం చెప్పారు. అండ్ లాస్ట్ మూమెంట్ అర్ధరాత్రి వరకు అలాగే సాగింది. ఇక ఎవరు ఎలా కన్విన్స్ చేస్తారు తెలియదు, లాస్ట్ 1 hour టైంలో కన్విన్స్ అయ్యారు. అప్పుడు ఓపెన్ అయ్యాయి 4 o'clock షోస్ అండి, మళ్ళీ టక అయినా మళ్ళీ ఫుల్ అయిపోయాయి. ఓకే, అది కూడా సలార్ వర్సెస్ డన్కీ వర్సెస్ ఆక్వామాన్, మూడిట్లో విన్నర్ సలార్. ఓకే, మూడిట్లో సలార్ ది బెస్ట్ అంటారు. ఎస్. ఓకే, అసలు చెప్పాలంటే ఇందాక మన సాయిధరం తేజ్ కూడా ఒక ట్వీట్ పెట్టాడు, మొత్తానికి సినిమాయే గెలిచింది అని. నిజం, ఎందుకంటే 2023 ఇయర్లో అన్ని ఏవేవో వచ్చాయి, అన్ని చాలా చూసాం, కానీ ఈ రోజు మాత్రం 3 సినిమాలు పెద్దవి, అన్ని పెద్దవే. అసలు ఎవరికి ఏ థియేటర్ ఇవ్వాలో అర్థం కానంత రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా, మనకి తెలుగులో సంక్రాంతి ఫైటే పెద్దది అనుకుంటాం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్దది డిసెంబర్ ఫైట్. పైగా ఎక్కడ చూడు సినిమా గురించే, అయితే షారూక్ సినిమానా లేకపోతే సలారా లేకపోతే ఆక్వామానా, మొత్తానికి సినిమానే గెలిచింది అని ఆయన ఒక ట్వీట్, నాకు నచ్చింది. అది సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా చెప్పుకునేటువంటి ఒక ప్రముఖ జ్యోతిష్యుడు, ఇంకా అసలు ప్రభాస్ పని అయిపోయింది, ప్రభాస్ ఇంకా హిట్ కొట్టలేరు, ప్రభాస్కి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది, 2023లో అసలు ఇంకా ప్రభాస్కి హిట్ పడదు అంటూ కూడా గతంలో ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో జోషి అని చెప్పారు. మరి ఇప్పుడు సలార్ మూవీ హిట్ కొట్టినట్టే కదా. వేణుస్వామి గురించి కదా మాట్లాడేది, వాడి నాలుక కత్తిరిస్తా నేను, వాడి గురించి మాట్లాడడమే దండగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చెత్త వేదవ గురించి నేను అసలు మాట్లాడదలుచుకుని నేను ఇప్పటికే 100 సార్లు చెప్పా. ఊరందరి జాతకాలు చెప్పే వీడేవాడు నాకు అర్థం కాదు, ముందు వాడి జాతకం వాడిని చూసుకోమని చెప్పండి. మా మహాతల్లి నిజంగా వాణి గారు ఎలా భరిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ దరిద్రాన్ని మాత్రం ప్రపంచం ఇంకెన్నాళ్ళు భరించాలో నాకు తెలియదు.